వెంకటకృష్ణ గారు సభలోనే కాదండి, ఇప్పుడు నేను ఈ డిబేట్లో ఉన్నాను. డిబేట్ ప్రారంభంగా కాగానే ముందు మీరు నా అభిప్రాయం అడిగారు. నా అభిప్రాయం చెప్పాను. నా అభిప్రాయం చెప్పిన తర్వాత మిగతా ఇద్దరు ప్యానలిస్టులు మాట్లాడారు. ఈ లోపు ఒక పెద్ద ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, చాలా చాలా హుందాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి అని పెట్టారు. అంటే శాసనసభలోనంటే రాజ్యాంగ పరిమితులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఈ డిబేట్లో నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనుకున్నా, తిట్టాలనుకున్నా, లేకపోతే ఏం మాట్లాడాలనుకున్నా ఆపేవాళ్ళు ఎవరు లేరు. కానీ మీకు ఒక సంఘటన చెప్తానండి. 1556లో రెండవ పానిపట్టు యుద్ధం జరిగింది. అక్బర్ చేతిలో హేము ఓడిపోతాడు. అక్బర్ చేతిలో హేము ఓడిపోయిన తర్వాత, హేము సైన్యం మొత్తం పారిపోయిన తర్వాత, హేముని రెండు చేతులు కట్టి అక్బర్ దగ్గర తీసుకొచ్చి, అక్బర్ సైన్యాధికారులు ఏం చెప్తారంటే, ఇతన్ని వధించండి అని చెప్తారు. అప్పుడు అక్బర్ ఏం చెప్తాడంటే, ఓడిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు, అలాంటి నిరాయుధుణ్ణి, చచ్చిపోయిన వాడిని నేను మళ్ళీ చంపటం ఏంటి అని అక్బర్ అతన్ని వదిలేస్తాడు. ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనపడింది ఏంటంటే, నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుణ్ణి ఎదుర్కొనే క్రమంలో ఎన్ని పోరాటాలు చేసామో ఆ సమావేశంలో, ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ తెలుసండి. ప్రతి వాళ్ళ మనసులో ఆవేదన ఉంది, మనసులో ఆవేదన ఉంది. కానీ ప్రజలు ఇచ్చింది బాధ్యత. మనసులో ఆవేదన ఉంది, మనసులో బాధ ఉంది, మనసులో కసి ఉంది. చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నడి రోడ్డు మీద గొంతుకో చంపారు. అలాంటి వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే రక్తం మరిగిద్ది. కానీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, శాసనసభ సాంప్రదాయాల్ని, అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ని గమనించి అర్థం చేసుకొని ఈరోజు సభ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఏడ్చాడు. జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నారంతే. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నేను అన్నాను, వచ్చావా అని. కాబట్టి ఈ రోజున్న సభ తెలుగుదేశం పార్టీ, జనసేన